నమస్కారం ఫ్రెండ్స్. ఇది ఈరోజు ఒక ఎమర్జెన్సీ ఆఫ్ ఇండియా 1975లో ఎమర్జెన్సీ ఆఫ్ ఇండియా ఇందిరాగాంధీ గారు విధించారు కదా. సో దాని మీద పొద్దుగా లేస్తే ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ సంబంధించిన బ్రాహ్మణం అనువాద మెంటాలిటీ ఉన్నవాళ్ళు లేదా కాంగ్రెస్ని కాంగ్రెస్ మీద అంటే వాళ్ళ అడ్డదారుల అధికారం కావాలని, ఓకే, వాళ్ళు ఏం చేసారో చెప్పుకోకుండా, ఏం చేస్తామో చెప్పుకోకుండా, ఓకే, పొద్దుగాలు లేస్తే అన్ని స్వతంత్ర భారతాన్ని నిర్మించిన కాంగ్రెస్ మీద బురద అల్లడానికి, ఓకే, ప్రతిదాన్ని ఒక తప్పుడు భూతద్దంలో పెట్టి చూపెట్టే ప్రయత్నం చేస్తున్న క్రమంలో సో ఎమర్జెన్సీ మీద చాలా వరకు ఒక నెగిటివ్గా దుష్ప్రచారం చేస్తారు. దాని వాస్తవాలు ఏంది, దాని పూర్వోత్తరాలు ఏంది, నిజంగా ఇందిరాగాంధీ గారు ఆమె అట్లా కావాలని చెడగొట్టడానికి చేసిందా, మంచిగా చేసిందా, పూర్తిగా వీడియో చూసిన తర్వాత మీరు వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేసినాక అంటే అది నిజంగా ఆమె చెడగొట్టిందా, మంచి చేసిందా మీరే నిర్ణయించుకోండి. నేను కూడా చెప్పాలి, ఓకే. నేను అక్కడ సిచ్యువేషన్ ఏదో చెప్తా, అక్కడ వాస్తవాలు ఏం జరిగిందో చెప్తా, ఓకే. ఆ క్రమంలో ఎమర్జెన్సీని ఎప్పుడు ప్రకటించింది ఇందిరాగాంధీ గారు? 25 జూన్ 1975, 1975 జూన్ 25న ఇది యొక్క ఎమర్జెన్సీని ప్రకటించింది. ఎప్పుడు ఎండ్ అయింది? 21 మార్చ్ 1977. జూన్ 25, 1975 నుంచి మార్చ్ 21, 1977, దాదాపు 21 నెలలు, 21 months, 21 నెలలు ఎమర్జెన్సీ కాలం నడిచింది. అది పెట్టినప్పుడు 6 నెలలనే పెట్టినరు, కానీ సిచ్యువేషన్ తగ్గట్టుగా పరిస్థితులు ఇంప్రూవ్ అయితేనేమో ఎత్తేద్దామని, పరిస్థితులు ఇంప్రూవ్ కాకపోతే కంటిన్యూ చేద్దామని, ఆ విధంగా దాదాపు 21 months కంటిన్యూ అయింది. అప్పుడున్న రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 352, ఆర్టికల్ 352 ప్రకారం భారతదేశానికి బయట వేరే దేశాల నుంచి భద్రత ముప్పు వాటిల్లినా, లేకపోతే విత్ ఇన్ ద కంట్రీలో నుంచి కూడా భారతదేశం యొక్క అస్తిత్వానికి ముప్పు వాటిల్లిన ఎమర్జెన్సీని ప్రకటించవచ్చు. ఫ్రమ్ ఎక్స్టర్నల్ డిస్టర్బెన్సెస్ ఆర్ ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ అనేది ఆర్టికల్ 350. దాని ప్రకారం ఈ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ ఉన్నాయన్న కారణంతో ఇందిరాగాంధీ గారు రికమెండేషన్తో అప్పుడున్నటువంటి భారత రాష్ట్రపతి అయినటువంటి ఫక్రుద్దీన్ అలీ గారు ప్రకటించడం జరిగింది. దాని పూర్వోత్తరాలు ఏంది, ఎందుకు ఆ సిచ్యువేషన్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన పరిస్థితి ఏమొచ్చింది అనేది మనము అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందిరాగాంధీ గారు ఎప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు చనిపోయిన తర్వాత భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యారు. ఎందుకు అయ్యారు? ఎందుకంటే అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారి టైంలో ఆమె ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్గా పనిచేసింది. అంత విలువ లేనటువంటి పోర్ట్ఫోలియోలో పనిచేసింది. ఆమెంతా యాక్టివ్గా లేకుండే పాలిటిక్స్లో. అంటే ఈవెన్ నెహ్రూ గారు కూడా ఇందిరాగాంధీ గారిని పాలిటిక్స్లోకి తేవాలన్న ఆలోచన కూడా అంత లేకుండే. తండ్రికి సహకారంగా వెళ్ళేది తండ్రితో పాటు, కానీ ఒక అసిస్టెంట్ లెక్క, కానీ అంత యాక్టివ్ పాలిటిక్స్లో లేకుండే. అయితే ఏమైంది అంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు చనిపోయిన తర్వాత తాష్కెంట్లో సోవియట్ యూనియన్తో ఒప్పందం చేసుకునే క్రమంలో ఆయనకు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన తర్వాత ఈ కాంగ్రెస్లో ఉన్నటువంటి ఈ యొక్క సీనియర్ నేతలు, అంటే ఆ సీనియర్ నేతలు, అప్పుడు కామరాజు ఇట్లాంటి వాళ్ళంతా కలిసి ఇందిరాగాంధీ, అప్పుడు ఎందుకంటే సీనియర్ లీడర్ మొరార్జీ దేశాయ్ ఉండే, మొరార్జీ దేశాయ్ని కాదని ఇందిరాగాంధీని పెట్టాలని ప్రయత్నం చేశారు. ఎందుకంటే ప్రధాన కారణం ఎందుకు ఇందిరాగాంధీని వాళ్ళు చూజ్ చేసుకున్నారంటే కాంగ్రెస్లో ఉన్న సీనియర్ నేతలు, ఈమె అయితే ఆడాముంది, రాజకీయంగా అంత అనుభవం లేదు, తండ్రితో వెళ్ళింది కానీ బట్ ఏమంటారు వీళ్ళ లెక్క సీనియర్ పాలిటీషియన్ టైప్ కాదు. సో కాబట్టి మహిళ ఉంది కాబట్టి మనం చెప్పినట్టు ఉంటుంది, అంటే ఇండైరెక్ట్గా మనమే పరిపాలించుకోవచ్చు అన్న ఉద్దేశంలో ఇందిరాగాంధీ గారిని అక్కడ మొరార్జీ దేశాయ్కి ఓడిపోయిండు, ఇందిరాగాంధీ గారికి గెలిచారు. ఆ విధంగా ఇందిరాగాంధీ గారు భారత ప్రధాని అయ్యారు 1966లో. ఆమెను అప్పుడు గూంగి గుడియా అంటే డమ్ డాల్, మనం చెప్పినట్టు ఉంటుంది అని అప్పట్లో పత్రికల్లో కూడా రాశారు, అర్థమైందా. కానీ
ఆమె ప్రధాని అయినాక మొత్తం ఆమె డిఫరెంట్ పర్సనాలిటీ ఉంది, అంటే వెరీ స్ట్రాంగ్ లేడీ ఉంది. ఆమె సొంతంగా కూడా ఇందిరాగాంధీ గారు ఎన్నో ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, నేను ఏ రోజు కూడా మహిళ అని ఫీల్ కాను, ఓకే, ఐ థింక్ లైక్ ఏ మ్యాన్. అంటే నేను ఒక మహిళ అన్న ఫీలింగ్ నాకు ఏనాడు రాదు. నేను ఏ పని చేసినా ఏది చేసినా ఒక పురుషుని కంటే ఏ విషయంలో కూడా తక్కువ కాదు, ఐ థింక్ లైక్ ఏ మ్యాన్ అని ఆమె కూడా చెప్పడం జరిగింది. అంటే ఎంత స్ట్రాంగ్ పర్సనాలిటీ, ఎంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న ఉమెనో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, సో ఆ క్రమంలో ఏమైంది, 1969లో ఈమె చేసే నిర్ణయాలతోటి ఈమె అంటే బోల్డ్ డెసిషన్ తీసుకునేటప్పుడు అందరికీ వాళ్ళకి ఇన్వాల్వ్ చేసి చెప్పి చేస్తే వాళ్ళు చేయనియరు. అందుకని ఈమె బోల్డ్ డెసిషన్స్ తీసుకున్నాక చెప్పేది. ఏది ఉదాహరణకి బ్యాంకులు జాతీయకరణం చేసినప్పుడు అప్పుడు ఈమె అడ్మినిస్ట్రేషన్లో డిప్యూటీ ప్రైమ్ మినిస్టరు, అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు అంటే మొరార్జీ దేశాయ్. ఆయనకి చెప్పలే, తర్వాత చెప్పింది. ఓకే, అతని యొక్క న్యూక్లియర్ టెస్ట్ అయిన తర్వాత అయిన తర్వాత చెప్పింది అప్పుడున్న డిఫెన్స్ మినిస్టర్ ఎవరు, మన యొక్క బాబు జగ్జీవన్ రామ్ గారు. ఇట్లా అంటే ఆమె చెయ్యాలనుకున్నది దేశానికి ఏం కావాలో అది చేసుకుంటూ పోయేది అన్నట్టు. అది సీనియర్లకి నచ్చేది కాదు, మమ్మల్ని ఇన్వాల్వ్ చేసి మమ్మల్ని బ్లెస్సింగ్ తీసుకొని అట్లా చేయాలని. ముఖ్యంగా అక్కడ మొరార్జీ దేశాయ్కి ఆయనకు చెప్పకుండా బ్యాంకులు జాతీయకరణం చేసిందని కోపం వచ్చి ఆయన రిజైన్ చేసి ఆయన పార్టీ అప్పుడు 2 ముక్కలైంది. ఇక తర్వాత 1969లో కాంగ్రెస్ ఆర్, కాంగ్రెస్ ఓ, సీనియర్లు ఆ యొక్క ఉన్నది ఓ అయింది, మెజారిటీ మాత్రం ఇందిరాగాంధీ తోటి వచ్చింది. సో వచ్చిన తర్వాత అప్పుడు ఏమైంది, ఈ యొక్క ఇందిరాగాంధీ గారు ప్రభుత్వం పడిపోలే, వాళ్ళు పోయినా కానీ ప్రభుత్వం పడిపోలే, వేరే డిఎంకే లాంటి పార్టీల సహకారంతో ప్రభుత్వాన్ని నడిపించింది. సో ఆ విధంగా అదొకటి చేసింది బ్యాంకుల జాతీయకరణ 69లో. 1970 జూలై 69. తర్వాత సెప్టెంబర్ 1970లో ప్రైవీ పర్స్ అంటే రాజులకు ఇచ్చే భరణాలు రద్దు చేసింది. బ్రిటిష్ ఓడి వెళ్ళిపోయినాక స్వతంత్రంగా ఉన్న రాజ్యాలు భారతదేశంలో కలవాలంటే ఆర్టికల్ 370 లాంటి అనేక ఒప్పందాలు చేసుకునే కలిసిరు. నెహ్రూ గారు, సర్దార్ పటేల్ గారు, విధంగా అప్పుడున్న హోంశాఖ కార్యదర్శి విపి మీనన్ గారు, వీళ్ళందరూ కలిసి ఆ యొక్క ప్రతి రాజ్యంతో, స్వతంత్ర రాజ్యంతో మనం ఒప్పందం చేసుకొని మనం కలుపుకోవడం జరిగింది. ఆ ఒప్పందం ప్రకారం వాళ్ళకున్న టైటిల్స్ని గౌరవించాలి, అదేవిధంగా వాళ్ళ రాజ్యం సైజుని బట్టి, వాళ్ళకున్న ఆస్తులను బట్టి, వాళ్ళ అక్కడ వచ్చే రెవెన్యూని బట్టి వాళ్ళకి భరణం ఇవ్వడం జరిగింది. అంటే భరణం అంటే పెన్షన్ టైప్ అనుకోండి. అట్లా చిన్న రాజ్యాలకు 5 లక్షల పౌండ్ స్టెర్లింగ్స్, పెద్ద రాజ్యాలకి 10 లక్షలు, 20 లక్షలు, మన నిజాం రాజు గారికి 48 లక్షలు అట్లా ఇవ్వాల్సి వచ్చేది ఎవ్రీ ఇయర్. ఓకే, సో ఆ విధంగా దేశ ఖజానా అంతా ఈ యొక్క వీళ్ళకి ఇవ్వడానికి పోతుంది, ప్రభుత్వాన్ని నడపడానికి ఖజానా లేకుండా పోతుంది, బడ్జెట్ అంతా ఇట్లే పోతుందని ఆమె ఆ యొక్క రాజులకు ఇచ్చే భరణాలు రద్దు చేయడానికి శతవిధాల ప్రయత్నం చేసి చట్టం తెచ్చే ప్రయత్నం చేస్తే లోక్సభలో పాస్ అయింది, కానీ రాజ్యసభలో వీగిపోయింది ఒక ఓటుతోటి. ఓకే, అప్పుడు ప్రెసిడెంట్ ద్వారా ఒక ఆర్డినెన్స్, ఒక స్టేట్మెంట్ ఇప్పించింది. ఏమని అంటే, ఇక్కడ నుంచి ఈ యొక్క ఈ సంస్థానాలను మేము గుర్తిస్తలేము అని ఇచ్చింది. సంస్థానాలే గుర్తించినప్పుడు సంస్థానాలకి ఇవ్వాల్సిన భరణం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. అయితే వాళ్ళు కోర్టుకు పోయి వాళ్ళు 2 ఏళ్ళు కొట్లాడితే కోర్టు వాళ్ళకి అనుకూలంగా తీర్పిచ్చింది. అది ఇందిరాగాంధీ గారికి కోపం వచ్చి రాజ్యాంగాన్ని మార్చేసి చట్టం తెచ్చి ఇక నుంచి ఈ యొక్క రద్దు చేస్తున్నట్టు. ఆ విధంగా రాజులకు ఇచ్చే భరణాన్ని రద్దు చేసింది. బ్యాంకులు జాతీయకరణం చేసింది, 14 బ్యాంకులు జాతీయకరణం. ఈ రెండిటితోటి పైసలున్న వాళ్ళకి, ఈ రాజకీయ నాయకులకి ఫండింగ్ చేస్తున్న కానీ అనేక రకాలుగా ఉన్నటువంటి, ఇంక్లూడింగ్ కొంతమంది కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళకి బ్యాంకులు కూడా ఉండే, రద్దు చేసిన బ్యాంకులు. సో ఆ విధంగా వీళ్ళందరికీ సీనియర్లు, పైసలున్న వాళ్ళు, పలుకుబడి ఉన్న వాళ్ళందరికీ కోపం వచ్చింది. రాజులకు ఇచ్చే భరణాన్ని రద్దు చేయడం వల్ల, అదేవిధంగా ఈ యొక్క బ్యాంకులు జాతీయకరణం చేయడం. ఇందిరాగాంధీ గారు బ్యాంకులు ఎందుకు జాతీయకరణం చేశారు? బ్యాంకులు జాతీయకరణం చేయకపోతే పేదవాడికి ఈ యొక్క రుణాలు వచ్చేటి కాదు. వాడు ప్రైవేటు వ్యక్తుల దగ్గర, రైతులు, సామాన్యులు అప్పులు తీసుకొని వాడు ముబ్బడిగా వడ్డీలు వసూలు చేసి వడ్డీ అసలు కలిపి వాళ్ళ ఇల్లులు, వాళ్ళ భూములు, వాళ్ళ జాగలు అని గుంజుకుంటారు దళారులు. ఓకే,
అందుకని తక్కువ రేట్లకి సామాన్యులకు పేదవాళ్ళకి కూడా యొక్క బ్యాంకుల నుంచి రుణాలు రావాలి, వాళ్ళు వ్యాపారాలు పెట్టుకోవాలి, వాళ్ళు ఎదగాలని చెప్పి బ్యాంకులు జాతీయకరణం చేయడం వల్ల ఎంతోమంది బతుకులు మారినాయి. సామాన్యులు పేదవాళ్ళ యొక్క చేతులలో పైసలు ఆడినాయి, వ్యాపారాలు పెట్టుకుని అభివృద్ధి సాధించారు. ఓకే, సో ఆ క్రమంలో ఇది ఆ విధంగా ఇందిరాగాంధీ మీద కోపం పెట్టుకున్నారు. ఈ యొక్క రాజులకు ఇచ్చే భరణాన్ని రద్దు చేయడం వల్ల, బ్యాంకులు జాతీయకరణ చేయడం వల్ల. అందుకని 1971 ఎన్నికలలో ఇందిరా హఠావో అనే నినాదంతో ఇందిరాగాంధీని తొలగించాలని చెప్పి వీళ్ళందరూ కలిసి అన్ని పార్టీలు, భిన్న భావజాలం ఉన్నటువంటి అన్ని పార్టీలు కలిసి ఎన్నికలకు పోయినాయి. వాళ్ళు జనతా పార్టీగా ఏర్పడారు. అంటే ఇప్పుడు జనసంఘ్ అంటే ఎవరు? వాజ్పేయిగా. ఇప్పుడున్న బీజేపీ, అప్పుడు జనసంఘ్. ఓకే, సో అప్పుడు అది వాజ్పేయి గారిది. ఓకే, అంటే రైట్ భావజాలం, ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్, జనసంఘ్ ఇదంతా. ఓకే, హిందుత్వం పేరు మీద ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నం చేయడం అన్నట్టు. హిందువులకు చేసేది ఏమి ఉండదు, కానీ అట్లా హిందుత్వాన్ని వాడుకొని వాళ్ళ అధికారం రావాలనుకుంటారు. ఆ విధంగా జనసంఘ్. అదేవిధంగా భారతీయ కిసాన్ మోర్చా కింద ఆయన చౌదరి చరణ్ సింగ్. ఓకే, అట్లనే కాంగ్రెస్ నుంచి విడిపోయినటువంటి కాంగ్రెస్ అట్లా ఇంకొక 2 పార్టీలు ఉన్నాయి. ఓకే, సో ఇవన్నీ కలిపి భిన్న భావజాలం, జార్జ్ ఫెర్నాండెస్ సోషలిస్ట్ పార్టీ ఉంది. ఇట్లా భిన్న భావజాలు ఉన్నటువంటి, అంటే లెఫ్ట్, రైట్, అప్, డౌన్ అనేక రకాలుగా ఉన్నటువంటి వాళ్ళు కలిపి కేవలం ఇందిరాగాంధీ గారిని దింపాలి, ఆమె ఉంటే మీ యొక్క పేదవాళ్ళు సామాన్యులు బాగుపడుతున్నారు. అట్లనే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తెచ్చింది. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తెచ్చి ఈ భూములన్నీ కూడా ధనవంతుల దగ్గర ఉన్న, భూస్వాముల దగ్గర ఉన్న భూములన్నీ తీసుకుపోయి అన్ని పేదలకు పంచిపెట్టింది. దాంతో పెద్ద పెద్ద కేసులు అయ్యి, గోలక్నాథ్ కేసు అని, తర్వాత ఈ యొక్క కేశవానంద భారత్ కేసు, ఇట్లా అనేక కేసులు అయింది ఆయా పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వానికి, కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి, ఆ వ్యక్తులకు మధ్యలో. ఓకే, సో అంటే ఇందిరాగాంధీ గారు పేదవాళ్ళ కోసం, సామాన్యుల కోసం అనేక వినూత్నమైనటువంటి చట్టాలు తేవడం వల్ల వీళ్ళందరికీ ఎవరైతే ఆ మార్పును అంగీకరించడానికి, పేదవాళ్ళ దగ్గర పైసలు ఉండడానికి, సామాన్యుల దగ్గర పైసలు ఉండడానికి, వాళ్ళ బతుకులు మారితే వాళ్ళకి నచ్చని వాళ్ళు, అదేవిధంగా ధనవంతుల కొమ్ము కాసేటువంటి ఈ రైతు భావజాలం ఉన్నటువంటి బీజేపీ, ఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు అనేక మంది, అట్లనే ఏదో వ్యక్తిగత కక్షలు, కార్పణ్యాలు పెట్టుకున్నటువంటి మొరార్జీ దేశాయ్ లాంటి వాళ్ళు కలిసి ఎట్లనే చేసి ఇందిరాగాంధీని దింపాలని 1971 ఎన్నికలకి ఇందిరా హఠావో నినాదంతో పోతే, ఇందిరాగాంధీ గారు గరీబీ హఠావో, పేదరిక నిర్మూలన కావాలని 20 పాయింట్ ఫార్ములా ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పి ఆమె యొక్క 20 పాయింట్ ఫార్ములాలో అనేకం ఉన్నాయి. అందరి దగ్గర పైసలు ఆడాలి, మహిళలకు ఈక్వల్ పే ఉండాలి, అన్ని ఫెసిలిటీస్ పెరగాలి, అగ్రికల్చర్ బాగుపడాలి, ఇట్లా అనేక రంగాల్లో శుచి శుభ్రత ఉండాలి, ఫ్యామిలీ ప్లానింగ్ ఉండాలి, ఎవరికి కూడా పూరి గుడిసెలు ఉండకూడదు, అందరికీ సొంత ఇల్లులు ఉండాలి, ఇట్లా 20 పాయింట్ ఫార్ములా ఉంది. ఓకే, అవన్నీ ఇంప్లిమెంట్ చేసి మీ బతుకులు మారుస్తాని ఎన్నికలకు పోయింది. సో ఆ విధంగా 1971లో ఇందిరాగాంధీ గారి కాంగ్రెస్ 6 పార్టీ గెలిచింది. తర్వాత ఇక ఆయన కాంగ్రెస్ ఆయన వెళ్ళిపోయిండు. అప్పుడు కాంగ్రెస్ అయింది, కాంగ్రెస్ ఇందిరా అయింది. సో ఆ విధంగా అప్పుడు ఇందిరా ఈజ్ కాంగ్రెస్, కాంగ్రెస్ ఈజ్ ఇందిరా, ఇందిరా ఈజ్ ఇండియా, ఇండియా ఈజ్ ఇందిరా అని అప్పుడు కాంగ్రెస్ ప్రెసిడెంట్ అన్నాడు, అర్థం చేసుకుని దాన్ని. ఓకే, ఆ తర్వాత ఏమైంది, 1971లో పాకిస్తాన్ తోటి యుద్ధం అయింది. ఎందుకంటే పాకిస్తాను ఈస్ట్ బంగ్లాదేశ్లో అవామీ లీగ్ పార్టీకి చెందినటువంటి షేక్ ముజిబుర్ రెహమాన్ గారు గెలిచారు. ఆ గెలుపును అంగీకరించలేదు. ప్లస్ రెండవది ఉర్దూ భాషని ఈస్ట్ బంగ్లాదేశ్ అంటే ఇప్పుడున్న బంగ్లాదేశ్లో అందరూ ఉర్దూయే మాట్లాడాలి అంటే హార్డ్ కోర్ ఇస్లామిక్ రూల్స్ని బంగ్లాదేశ్లో ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తుంటే, ముఖ్యంగా వాళ్ళకి ఎక్కడ బాగా కోపం వచ్చింది ఏంటంటే ఈ ఉర్దూ భాషని వాళ్ళ మీద రుద్దుతాను. వాళ్ళకేంది అంటే ఈస్ట్ బంగ్లాదేశ్ వాళ్ళకి ఇప్పటికీ వాళ్ళు బంగ్లానే మాట్లాడతారు. వాళ్ళ జాతీయ గీతం కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసిన హమీ ఏదో ఉంది, అది ఆ బంగ్లాలో ఉంటుంది. అంటే వాళ్ళకి వాడు విడిపోయినా కానీ, వాళ్ళు ముస్లిం అన్నా కానీ వాళ్ళకి వాళ్ళ భాష మీద బంగ్లా భాష మీద, బెంగాలీ భాష మీద చాలా ప్రేమ అన్నట్టు. సో అది ఉర్దూని అంగీకరించడానికి సిద్ధంగా లేకుండా వీళ్ళు స్ట్రిక్ట్గా మేము చెప్తే ఇంటలేరు అని చెప్పి వీళ్ళు పాకిస్తాన్ ఆర్మీని పంపి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశారు. అక్కడ ఉన్న మైనారిటీలని, అక్కడ ఉన్న హిందువులని అనేక పెడితే, అక్కడ ఉన్న లోకల్ వాళ్ళని పెడితే, అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళు కొట్లాడటము చేసారు.
అయితే అక్కడ ఉన్న మైనారిటీ హిందువులు మాత్రం చాలామంది భారతదేశంలోకి మైగ్రేట్ కావడం జరిగింది. అట్లా దాదాపు ఒక 10 లక్షల 10 మిలియన్ అంటే ఒక దాదాపు మిలియన్ అంటే ఒక 10 లక్షలు, అట్లా 10 మిలియన్ అంటే 100 లక్షలు అంటే 1 కోటి మంది దాకా మన భారతదేశంలోకి శరణార్థులుగా వచ్చారు. వీళ్ళందరికీ ఏడ నివాసం కల్పిస్తాము, ఏడ తిండి పెడతాము, మనకి సాధ్యం కాదు అని చెప్పి ఇందిరాగాంధీ గారు ఆలోచనలో పడ్డారు. వీళ్ళు ఎట్లనే చేసి మళ్ళీ బ్యాక్ పంపాలి, ఎట్లా పంపుతావు, ఆడికి పంపితే వాళ్ళు చంపేస్తారు, వాళ్ళు భయంతో వచ్చారు. కాబట్టి అక్కడ ఈ బంగ్లాదేశ్ని పాకిస్తాన్లోకి వెళ్ళి 2 ముక్కలు చేయాలని ఆలోచించింది ఇందిరాగాంధీ గారు. అందుకని 1971లో యుద్ధానికి పోయి అనేక స్ట్రాటజీతోటి రష్యాతో స్నేహ ఒప్పందం చేసుకొని ఆ విధంగా బంగ్లాదేశ్ను 2 ముక్కలు చేయడం జరిగింది. 2 ముక్కలు చేసి ఆ బంగ్లాదేశ్ ప్రపంచ పటంలో కొత్త దేశాన్ని ఏర్పాటు చేసింది. అందుకని ఇందిరాగాంధీ గారిని ఏమంటారు అప్పటి నుంచి ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా అని ప్రకటించి ఎంప్రెస్ ఆఫ్ ఇండియా అని అందరు రాజకీయాలు కానీ అన్ని దేశాల వాళ్ళు పొగడం జరిగింది. ఇంక్లూడింగ్ అంతకుముందు వాజ్పేయి గారు, ప్రతిపక్ష నాయకుడైన వాజ్పేయి గారు విమర్శించేవాడు, కానీ అప్పుడు దుర్గాదేవి అని పొగిడిండు ప్రతిపక్ష నాయకుడు కూడా. అంటే అర్థం చేసుకోండి, అంటే ఇందిరాగాంధీ గారి యొక్క కీర్తి పతాకాలు ఆ యొక్క హిమాలయాల కంటే ఎక్కువ ఉన్నత శిఖరాలకు చేరినాయి అన్నట్టు ఆ యొక్క యుద్ధం తర్వాత. ఓకే, 71లో. ఆ తర్వాత ఆమె యొక్క సీనియర్ నాయకులు అందరూ కలిసి నీలం సంజీవ రెడ్డిని ప్రెసిడెంట్ చేద్దామంటే ఆమె వివి గిరి గారిని ప్రెసిడెంట్ చేద్దామన్నది. సో ఆ విధంగా వివి గిరి గారిని ప్రెసిడెంట్ చేసింది. ఆమె ఆ యొక్క యుద్ధం గెలిచిన తర్వాత 1 నెల తర్వాత భారతరత్న అని ప్రకటించడం జరిగింది ఇందిరాగాంధీ గారికి వివి గిరి గారు. ఓకే, సో ఆ క్రమంలో ఈ యొక్క ఈ భూముల గురించి ఎక్కువ కొట్లాటలు స్టార్ట్ అయినాయి. ప్రైవేట్ పర్సులు ఆ యొక్క బ్యాంకుల జాతీయకరణ ఉన్నప్పటికీ దాన్ని కొంతవరకు అంగీకరించినప్పటికీ ఎక్కువ వాళ్ళకి అన్నిటికంటే ఎక్కువ కాలింది ఎవరికి, పైసలు ఉన్న వాళ్ళకి, భూస్వాములకి, ధనవంతులకి ఎక్కడ కాలింది అంటే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తెచ్చి వ్యక్తుల మీద కానీ ఆర్గనైజేషన్స్ మీద కానీ ఉన్నటువంటి ఒక 30 ఎకరాల కంటే ఎక్కువ ఉంటే వాళ్ళందరూ ఓకే అది ప్రభుత్వానికి చెందిన భూమి, నీకు అదనంగా ఉంది, అది నీకు అవసరం లేదు అని ప్రభుత్వం తీసుకొని ఆ భూమిని పేదలకు వంచడం స్టార్ట్ చేసింది. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తెచ్చి భూగరిష్ట పరిమితి చట్టం తెచ్చి ఇంతకంటే ఎక్కువ భూమి ఉంటే అది గవర్నమెంట్ తీసుకొని పేదవాళ్ళకు పంచిపెట్టింది. అది వాళ్ళకు నచ్చలే, ఆ యొక్క ఎవరైతే భూస్వాములు ఉన్నారో నచ్చక ఇది పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గోలక్నాథ్ అనేట ఆయన 1967లో కేసు వేయడం జరిగింది. 2 అన్నదమ్ములు. ఓకే, ఎవరు ఆయన పేరు హెన్రీ అనేట ఆయన, ఒక ఆయన విలియం గోలక్నాథ్, హెన్రీ గోలక్నాథ్ అని 2 అన్నదమ్ములు కలిసి కేసు వేసారు అన్నట్టు పంజాబ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఎందుకంటే వాళ్ళకి 500 ఎకరాలు ఉండే. సో ఆ కేసులో యొక్క ప్రభుత్వము తనకు వ్యక్తిగత అంటే రాజ్యాంగంలో ఏ చట్టానైనా మార్చొచ్చు అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ విధంగా వాళ్ళకి ఆ ల్యాండ్ను వాళ్ళు కోల్పోయారు. ఇది 67లో గోలక్నాథ్ కేసు. అది ఆ తర్వాత ఏమైంది, ఇంకో సిమిలర్ కేసు కేశవానంద భారతి కేసు అనేది అయింది. కేశవానంద భారతి అంటే ఆయన ఒక మఠం ఉంది ఎక్కడ కేరళలో. సో ఆ మఠం కింద 300 ఎకరాల ఎంత భూమి ఉంది. సో అది కూడా సిమిలర్ కేసు బాగా కొట్లాడితే అందులో మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు సుప్రీంకోర్టు. ఓకే, తీర్పిస్తే దానికి కూడా ఆమె అమెండ్మెంట్ చేసే ప్రయత్నం చేసింది, కానీ అది వర్కౌట్ కాలే. ఓకే, అంటే రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చలేవు, దాని మూల సిద్ధాంతాలు మార్చలేవని కేశవానంద కేసులో తీర్పు ఇచ్చింది అన్నట్టు. సో అయితే ఇందిరాగాంధీ గారు ఆమె చేయాలనుకున్నప్పుడు ఈ కోర్టులు అడ్డుపడి ఆమె చేయాలనుకున్న పాలసీస్ని ఇంప్లిమెంట్ చేయకుండా పేదలకు మంచి చేసే ప్రయత్నం చేస్తుంటే అవి చేయకుండా ఈ కోర్టును అడ్డం పెట్టుకొని ఆమెని ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశారు అన్నట్టు. అందుకు ఆ కోర్టుని అడ్డం పెట్టుకోకుండా ఉండడానికి ఆమె రాజ్యాంగంలో చట్టాలు తెచ్చేది, అర్థమైందా, అమెండ్మెంట్ చేసేది రాజ్యాంగాన్ని. సో అయితే ఆ క్రమంలో ఏమైంది అంటే ఈ యొక్క 71లో యుద్ధం అయింది కదా పాకిస్తాన్ తోటి, యుద్ధంలో గెలిచినాం. కానీ ఆ తర్వాత మనకి పాకిస్తాన్ సైనికులు 93,000 మంది పట్టుబడ్డారు, లొంగిపోతే వాళ్ళకి దాదాపు ఒక 6 to 8 months మనము వాళ్ళకి తిండి పెట్టాల్సి వచ్చింది. ఆ తర్వాత వాళ్ళతోటి మనము షిమ్లా ఒప్పందం చేసుకొని ఆ తర్వాత ఆ ఒప్పందం ప్రకారం కాశ్మీర్ సమస్య కానీ ఇంకే సమస్యలు ఉన్నా మనమే చర్చించుకుందాం, ఐక్యరాజ్య సమితికి పోవాల్సిన అవసరం లేదు అని
అదేవిధంగా ఇప్పుడు ఏదైతే అంతకుముందు ఎల్ఓసి ఉందో లైన్ ఆఫ్ కంట్రోల్ అదే ఉంటుంది, ఎవరు కూడా గీత దాటకూడదు సరిహద్దు ఆ యొక్క ఎల్ఓసిని అని చెప్పి ఒక అగ్రిమెంట్కి రావడం, ఇట్లా కొన్ని కండిషన్స్ మీద వాళ్ళని వదిలేశారు. కానీ ఆ 93,000 మందికి 6 నెలల నుంచి ఏడాది తిండి పెట్టాలి. ఓకే, అట్లనే యుద్ధంలో ఖర్చులు అయినాయి. సో ఆ విధంగా మనకి కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు స్టార్ట్ అయినాయి ఆ యుద్ధం తర్వాత ఏమైంది, 1973లో ఈ యొక్క మిడిల్ ఈస్ట్లో ఆయిల్ క్రైసిస్ వచ్చింది. ఆయిల్ ఎంబార్గో అంటే ఆయిల్ కంపెనీస్ అన్నీ కలిసి వాళ్ళు ఎందుకంటే అప్పుడు అమెరికా వాడికి అది ఆ యొక్క ముస్లిం దేశాలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి దేశాలకి సపోర్ట్ చేశారని ఈ యొక్క ఆయిల్ కంపెనీ దేశాలన్నీ వాళ్ళు ప్రొడక్షన్ తగ్గించినాయి. సో ఆ విధంగా ఆయిల్ ప్రైసెస్ బాగా పెరిగినాయి. ఆ విధంగా 1973లో ఈ యొక్క అక్కడ మిడిల్ ఈస్ట్లో అయినటువంటి ఆయిల్ ప్రొడక్షన్ అది తగ్గియడం వల్ల ఆటోమేటిక్గా మనకి ఏమైంది, ఆ ఆయిల్ అనేది మన దేశంకి రేట్లు పెరిగినాయి. అంటే 3 times 4 times పెరిగినాయి. దాని ఆయిల్ రేటు పెరగడం వల్ల, ఆయిల్ అంటే పెట్రోల్ రేటు పెరగడం వల్ల మనకి అన్ని రేట్లు పెరిగినాయి. మూడోది ఏమైంది, అప్పుడు కరువులు కాటకాలు ఎక్కువ వచ్చినాయి అదే టైంలో. ఓకే, సో అది కూడా డ్రౌట్ కారణం వల్ల కూడా మనకి పంటలు లేకుండా, పంట దిగుబడి లేకపోవడం వల్ల, అంతకుముందు ఏమంటారు ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం వల్ల దిగుబడి తక్కువ వచ్చేది, జనాభాకి తగ్గట్టే సరిపోయేది కదా. అయినప్పటికీ మళ్ళీ కరువులు వచ్చినాయి ఆన్ టాప్ ఆఫ్ దట్. దానివల్ల కూడా ధాన్యం సరిగ్గా లేక రేట్లు పెరిగినాయి, ధరలు పెరిగినాయి. ఓకే, సో ఇవి ప్రధాన కారణాలు. ఈ యొక్క ఇది మనకి అంటే ఆ సిచ్యువేషన్ రావడానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఈ 3 కారణాలు: యుద్ధము, తర్వాత ఆ యొక్క అక్కడ మిడిల్ ఈస్ట్లో ఆయిల్ క్రైసిస్, అదేవిధంగా ఈ యొక్క డ్రౌట్. ఓకే, కరువులు కాటకాలు. వీటన్నిటి వల్ల ప్రజల లోపల అసంతృప్తి అనేది పెరిగింది. ఎందుకని, ఈ యొక్క ధరలు పెరగడం ఒకటి, రెండోది కొన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర కరప్షన్ పెరిగింది, అది కూడా ఒక కారణం. దానివల్ల అక్కడ ఉద్యమాలు స్టార్ట్ అయినాయి. ముఖ్యంగా చెప్పాలంటే గుజరాత్లో ఫస్ట్ స్టార్ట్ అయింది. ఎందుకు స్టార్ట్ అయింది అంటే దాని పేరు ఏమంటారంటే నవనిర్మాణ్ ఆందోళన అంటారు. నవనిర్మాణ ఆందోళన అంటే డిసెంబర్ 1973 నుంచి మార్చి 1974 వరకు జరిగింది. దాదాపు ఒక 4 నెలలు జరిగింది. ఏది నవనిర్మాణ ఆందోళన అనేది మొరార్జీ దేశాయ్, అక్కడ వడోదర ఆ ప్రాంతంలో గుజరాత్కు సంబంధించిన వ్యక్తి. అక్కడ ఈయన అంటే మనం నిశ్చితంగా పరిశీలిస్తే ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళు, ఈ జనసంఘ్, కాంగ్రెస్, మొరార్జీ దేశాయ్, వీళ్ళందరూ ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ ఇట్లాంటి వాళ్ళందరూ కలిసి ఎట్లనే చేసి ఇందిరాగాంధీని దింపాలి, ఉంటే మనం బతకనిస్తలేదు అంటే అన్ని చట్టాలు తెచ్చి మనకి యొక్క భూములు పంచిపెట్టడము, బ్యాంకులు జాతీయం చేయడము, రాజులకు ఇచ్చే భరణాన్ని రద్దు చేయడం, ఇట్లనే వదిలేస్తే మనకి ఇంకా మనం బతకనియదని వాళ్ళందరూ కలిసి దొంగలు ఏకమై ఈవెన్ ఎట్లయినా దింపాలని ఎన్నికలకు పోతే ఎన్నికలలో కూడా వాళ్ళు ఓడిపోయారు కాబట్టి ఇప్పుడు కోర్టు సాయం తీసుకుంటారు. అట్లనే అదేవిధంగా ఈ యొక్క ఆందోళన స్టార్ట్ చేసి అట్లనే ఒక కేసు కూడా వేసిండు. ఆమెకు రాయ్బరేలీ నుంచి ఆమె గెలిచింది, యూపీ నుంచి గెలిస్తే ఆమెకు ప్రతిపక్షంగా ఆమెకు పోటీ ఇచ్చింది రాజ్ నారాయణ అంటే అని ఇచ్చిండు. సో ఆయన కావాలని ఈమెను ఎట్లయినా దింపాలని శతవిధాల ప్రయత్నం చేసి మనం ప్రజల్ని కన్విన్స్ చేసి ఎన్నికల ద్వారా గెలవలేకపోయినాం కాబట్టి, బ్యాలెట్ ద్వారా గెలవలేకపోయినాం కాబట్టి బుల్లెట్ ద్వారా అయినా దింపాలి ఈమెను అని కృతనిశ్చయం అయినరు వీళ్ళందరు దొంగలు, అందులో ముఖ్యంగా జనసంఘ్. ఓకే, సో ఆ విధంగా రాజ్ నారాయణ ద్వారా కేసు వేయించారు, ఈమె ఎన్నికల్లో ఫ్రాడ్ చేసింది అని. అన్ని అంటే సిల్లీ ఉన్నాయి, అన్ని చిన్నవి ఉన్నాయి. అవి ఎవరైనా చేస్తారు, అది వెరీ నార్మల్ ఇన్ దోస్ టైమ్స్. ఎవ్రీబడి డిడ్. కానీ ఈమె ఒక్కనే కావాలని అట్లా తప్పుడు కేసులు, అంటే దాన్ని చిన్నదాన్ని పెద్ద ఏదో కారణం పెట్టి ఆమెను ఎట్లనే వేసి దింపాలని శతవిధాల ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఈ స్పెషల్ సిచ్యువేషన్, ఈ కరప్షన్ కానీ, ఈ యొక్క ధరల పెరుగుదల కానీ, వీటిని ఆధారంగా చేసుకొని దాన్ని ఒక పెద్ద ఉద్యమం చేయడానికి ప్రతిపక్షాలన్నీ దాన్ని కరెక్ట్గా వాడుకున్నాయి. అందులో మొరార్జీ దేశాయ్కి పట్టున్నది ఈ యొక్క గుజరాత్ కాబట్టి ఇక్కడ చిమన్భాయ్ పటేల్ కాంగ్రెస్లో ఉండే అప్పుడు. ఓకే,
సో ఆయన చీఫ్ మినిస్టర్ ఉన్నాడు. అయితే ఏమైంది, అక్కడ ఆల్రెడీ అసంతృప్తిగా ఉన్నారు ఈ యొక్క కరప్షన్ తోటి, అదేవిధంగా ఈ ధరల ఇన్ఫ్లేషన్ తోటి, ధరల పెరుగుదలతోటి ఉంటే ఒక హాస్టల్, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్లో ఇది మెస్ ఛార్జీలు, హాస్టల్లో ఫుడ్ ఛార్జీలు, అదే మెస్ ఛార్జీలు 20% పెంచారు. పెంచితే ఆ ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించిన విద్యార్థులు ఉద్యమం ఇది స్ట్రైక్ స్టార్ట్ చేశారు. ఆ విధంగా రాష్ట్రంలో, గుజరాత్ రాష్ట్రంలో ఉన్న దాదాపు అన్ని విద్యార్థి సంఘాలన్నీ కలిసి దాన్ని ఇంకో లెవెల్కి తీసుకుపోయిన ఉద్యమాన్ని. ఓకే, గుజరాత్లో నవనిర్మాణ ఆందోళన. సో దానికి ఇక మిగతా వాళ్ళు కూడా, లేబరు, మిగతా సంఘాల వారు కూడా ఇది మద్దతు ఇచ్చారు. ఇక అక్కడ ఇది పోలీసులు అరెస్ట్ చేసే ప్రయత్నం చేసినా, ఆ స్ట్రైక్లను ఆపే ప్రయత్నం చేసినా ఆపలేని పరిస్థితి వచ్చింది. ఈవెన్ మొరార్జీ దేశాయ్ కూడా హంగర్ ఆన్ స్ట్రైక్, అంటే వాళ్ళు ఏమంటారంటే ఈ చిమన్ భాయ్ పటేల్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలి, ప్రెసిడెంట్ రూల్ పెట్టాలి, తర్వాత మళ్ళీ ఎన్నికలు చేయాలి, అంటే ఎట్లనే చేసి డెస్పరేట్గా వాళ్ళు గుజరాత్లో అక్కడ అధికారం రావాలని, ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని దింపాలని ఏదో ఒక రకంగా దాన్ని ఇంకో లెవెల్కి తీసుకునే ప్రయత్నం చేశారు. ఇక విధి లేని పరిస్థితులలో ఆ యొక్క హింస అయింది. ఎంతోమంది అరెస్ట్ కాబడ్డారు, చాలామంది చనిపోయినారు. ఓకే, సో అట్లనే అక్కడ విద్యార్థులు ఏం చేశారంటే మొండి పట్టుబడి బట్టి ఆడ విద్యార్థులు ఆందోళన చేసి, ఆ నవనిర్మాణ ఆందోళన కింద 167 మంది యొక్క ఇది మొత్తం ఎమ్మెల్యేలు ఉంటే అందులో 147 వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండే. దాదాపు అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళని 95 మంది రాజీనామా చేయించారు. ఇంక 95 మంది రాజీనామా చేసినాక గవర్నమెంట్ ఏముంటుంది? సో ఆ విధంగా ఇందిరాగాంధీ గారు అక్కడ ఉన్నటువంటి యొక్క ఇది ప్రభుత్వాన్ని రద్దు చేయడం జరిగింది. అంటే ప్రెసిడెంట్ రూల్ పెట్టడం జరిగింది, పెట్టి మళ్ళీ ఎన్నికలు కూడా జరిగింది. ఆ విధంగా అప్పటికి కొంచెం ఏమంటారు అక్కడ అల్లర్లు సమస్యనే. ఆ క్రమంలో ఆ నవనిర్మాణ ఆందోళన కింద 73, 74 ఆ ప్రాంతంలో 100 మంది చనిపోయారు, 3000 మంది గాయాల పాలయ్యారు, 1000 నుంచి 3000 మంది, 8000 మంది అరెస్ట్ కాబడ్డారు. ఓకే, సో ప్రతిపక్ష పార్టీలు అన్నీ కలిసి జనతా మోర్చా అని ఏర్పాటు చేసి గవర్నమెంట్ ఎన్నికలు జరిగితే మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేశారు జనతా మోర్చా కింద. అంటే జనతా పార్టీ ఏర్పడడానికి ముందు ఇది జనతా మోర్చా అనేది ప్రీకర్సన్, అంటే దానికి టెంప్లెట్ టైప్. ఓకే, సో కానీ వాళ్ళు గవర్నమెంట్ ఏర్పాటు చేశారు, కానీ అది 9 నెలల కంటే ఎక్కువ కాలం వాళ్ళు పరిపాలన చేయలేకపోయారు. ఓకే, సో ఆ విధంగా 9 నెలల తర్వాత మళ్ళీ ఎన్నికలు జరిగితే మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది అక్కడ. ఓకే, ఇది గుజరాత్లో నవనిర్మాణ ఆందోళన 73, 74 ప్రాంతాల్లో జరిగింది. దీన్ని ఆసరాగా చేసుకొని దేశంలో కూడా మిగతా ప్రాంతాల్లో ఇలాంటి ఉద్యమాలే స్టార్ట్ అయినాయి. ఎందుకంటే మెయిన్ ప్రధాన కారణం ఎందుకు ఉద్యమాలు స్టార్ట్ అయినాయి అంటే, ఒకటి ధరలు బాగా పెరిగినాయి, ఇన్ఫ్లేషన్. రెండోది ఈ యొక్క కరప్షన్ కొన్ని రాష్ట్రాల్లో. ఎందుకైంది అది అంటే కరువులు కాటకాలు, డ్రౌట్స్ వచ్చినాయి, అక్కడ వర్షాలు సరిగ్గా వల్లే అప్పుడు. అదేవిధంగా ఈ యొక్క మిడ్ వెస్ట్లో, ఆ యొక్క మధ్య ఆసియాలో, ఇస్లామిక్ కంట్రీస్లో వాళ్ళు సహకరిస్తలేరు, వాళ్ళు ఆయిల్ ప్రొడక్షన్ బంద్ చేశారు. ఎందుకంటే అమెరికా మీద కోపంతో అమెరికా వాడు ఈ యొక్క ఇస్లామిక్ దేశాల మీద అటాక్ చేసిందని చెప్పి. ఓకే, సో ఆ విధంగా ఆయిల్ క్రైసిస్ కూడా ఇంకో కారణం. సో ఆ విధంగా ఏమైంది, బీహార్ ఛాత్ర అంటే విద్యార్థులు ఛాత్ర సంఘర్ష్ సమితి అని ఏర్పడి, అప్పుడు జయప్రకాష్ నారాయణను ఆయన జేపీ అంటారు, అప్పుడు సీనియర్. ఆయన గాంధీతో గారితో పాటు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాడు. గాంధీ ఫాలోవర్, గాంధీ ఇన్ ఫిలాసఫీ, సోషలిస్ట్. ఓకే, ఆయన మార్చి 74లో ఆయన యొక్క మద్దతు మాకు కావాలని ఆయన సహకారం తీసుకొని బీహార్లో కూడా విద్యార్థులు ఉద్యమం చేసి అక్కడున్న ప్రభుత్వాన్ని కూడా రద్దు చేయాలని వాళ్ళు ఉద్యమం స్టార్ట్ చేస్తే కానీ ఇందిరాగాంధీ గారు ఒప్పుకోలే. ఓకే, ఆ తర్వాత ఇంకొకరు అంటే ఆల్ ఇండియా రైల్వే ఎంప్లాయీస్కి వాళ్ళ యూనియన్కి అధ్యక్షుడు జార్జ్ ఫెర్నాండెస్. సో ఆయన కూడా రైల్వే స్ట్రైక్ చేశారు అన్నట్టు, రైల్వే ఎంప్లాయీస్ అందరు కలిసి. ఆయన సోషలిస్ట్ పార్టీకి అధ్యక్షుడు కూడా జార్జ్ ఫెర్నాండెస్. సో దాదాపు 3 వారాలు అది స్ట్రైక్ జరిగింది. ఓకే, సో జరిగినప్పటికీ ఇందిరాగాంధీ గారు ఒప్పుకోలే. అంటే వాళ్ళందరినీ ఆ స్ట్రైక్ చేసిన వాళ్ళను మనం ఏమంటారు, వాళ్ళని అరెస్ట్ చేసింది అన్నట్టు. సో అది అంటే మెల్లమెల్లగా ఏమవుతుంది, ఇది కంట్రోల్ చేసి ఈ దేశమంతా వ్యాపిస్తుంది. అంటే దాన్ని కంట్రోల్ చేసే స్థాయి వెళ్ళిపోయే పరిస్థితికి వస్తుంది. ఓకే, ఎంత ప్రయత్నం చేసినా వర్కౌట్ అయ్యే పరిస్థితి కనిపిస్తలేదు. ఓకే,
సో ఆ క్రమంలో ఆ క్రమంలో ఇది ఇంకోటి అయింది అదే టైంలో. ఈ రాజ్ నారాయణ్ కేసు వర్డిక్ట్ అలహాబాద్ కోర్టు, యూపీలో అలహాబాద్ కోర్టు తీర్పిచ్చింది. ఏమని? ఎన్నో ఛార్జీలు, ఎన్నో ఆరోపణలు చేస్తే అందులో రెండుటి మాత్రం ఆ కోర్టు ఇది ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా తీర్పిచ్చింది. ఏమని అంటే ఆమె కరప్షన్, అందులో తప్పు చేసింది, మాల్ ప్రాక్టీస్ చేసింది, సో అక్రమంగా గెలిచింది 71 ఎన్నికలలో రాయ్బరేలీ నుంచి అని చెప్పి. ఎందుకు, ఏం కారణాలంటే, ఒకటి ఇది అక్కడ ఉన్నటువంటి అధికారిని, అక్కడ రాష్ట్ర ప్రభుత్వ అధికారిని ఎన్నికల కోసం వాడుకుంది అని, అదేవిధంగా ఇంకోటి ఆమె ఎన్నికల బహిరంగ సభకు కావాల్సిన డయాస్ని అక్కడ ఉన్న ఎంప్లాయీస్ ద్వారా పోలీసు వాళ్ళే హెల్ప్ చేసేది కట్టడానికి కానీ, ఇట్లా సిల్లీ కారణాలు చూపెట్టి వీటిని బూచిగా చూపెట్టి కోర్టు తీర్పిచ్చింది. ఎందుకు కోర్టు తీర్పిచ్చింది? వాళ్ళ కోపం. ఎందుకు కోపం? వాళ్ళు జనాలు కోర్టుకు పోయి వాళ్ళు ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద కానీ ఏ కేసుకైనా కోర్టుకు పోయి కోర్టు తీర్పిస్తే ఇవేం చేస్తుంది? రాజ్యాంగాన్ని అమెండ్ చేసి, మార్పు చేసి ఆ కోర్టు తీర్పులని చెల్లకుండా చేస్తుంది. అది బ్యాంకుల జాతీయకరణం కావచ్చు, రాజులకు ఇచ్చే భరణం రద్దు చేయడం కావచ్చు, ల్యాండ్ సెల్లింగ్ యాక్టులు కావచ్చు, గోలక్నాథ్ కేసు కావచ్చు, కేశవానంద భారత్ కేసు కావచ్చు. ఇట్లా అంటే కోర్టు మేము చెప్పేది మా కోర్టు విలువను కూడా తగ్గిస్తుంది అని వాళ్ళకి ఒక పగ పెట్టుకున్నారు కోర్టు వాళ్ళు కూడా. కానీ ఈ ఇంటెన్షన్ ఏంది? పేదోడికి మధ్యతరతోడు బాగుపడాలి రాయ్యా, ఈ బలిసినోడు కాదు రాయ్యా అని ఆమె మార్పు తెచ్చే ప్రయత్నం చేస్తుంది. ఆ మార్పుని ఈ బలిసిన వాళ్ళు, ఈ ఇన్ఫ్లుయెన్స్ చేసేటోళ్ళు, ప్రభావితం చేసే వాళ్ళు అంగీకరిస్తలేరు. ఆ విధంగా కోర్టు సిల్లీ రీజన్స్ కూడా తీర్పిస్తాడా? అందరు చేస్తారు. అవి డయాస్ కట్టించినావు, ఇంకోటి కట్టించినావు, ప్రతిపక్షం వాడని ఎవడని చేస్తాడు. కానీ సెలెక్టివ్గా ఈమెను ఎందుకు పనిష్ చేస్తారు? జస్ట్ బికాజ్ ఇట్స్ కావాలని ఒక కుట్ర. ఓకే, సో ఆ విధంగా అందులో రాజ్ నారాయణ్ కేసులో ఈమె నేరం చేసినట్టుగా తీర్పిచ్చి, ప్రధానిగా ఉండి కూడా 5 గంటలు కోర్టులో అటెండ్ అయింది. ఓకే, తీర్పు ఇప్పించి ఈమెని 6 ఏళ్ళ వరకు ఈమె ఎన్నికల్లో పోటీ చేయకూడదు, ఎక్కడ ఓటు వేయకూడదు, ఈమె లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేయడము, 6 ఏళ్ళు ఈమె మీద ఏమంటారు అంటే పోటీ చేయకుండా ఎన్నికల్లో పోటీ చేయొద్దని వాళ్ళు తీర్పిచ్చారు. అయితే కానీ నువ్వు కేసు అప్పీల్ చేసుకోవచ్చు, అంతవరకు దాకా నువ్వు ప్రధాని కొనసాగవచ్చు అని చెప్పారు. చెప్తే ఏం చేసింది ఇందిరాగాంధీ గారు? కానీ ఈ కేసుకు సంబంధం లేదు, అది ఒక కోఇన్సిడెంట్. అంటే అది అదే టైంలో వచ్చింది, కానీ దానికి సంబంధం లేదు. ముఖ్యంగా ఆమె బాధపడ్డది ఏంటంటే, నేను ఇంటర్వ్యూ కూడా చూపెడతాను, ఆమె ఇందిరాగాంధీ గారి మాటలే వినండి మీరు. ఓకే, ఆమె ఏం చెప్పింది ఎమర్జెన్సీ గురించి. ఓకే, సో ఆ క్రమంలో ఆమెకు మెయిన్గా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చెప్పింది ఏంటంటే, కావాలని ఆమెను ఎట్లయినా దింపాలని చెప్పి ప్రతిపక్షాలు అన్నీ కలిసి ఒక దేశం లెవెల్లో దేశ భద్రతకు భంగం వాటిల్లే విధంగా కావాలని కృత్రిమైనటువంటి విద్యార్థులను రెచ్చగొట్టి, ఉద్యోగస్తులను రెచ్చగొట్టి దేశమంతా అల్లకల్లోలం చేసే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఆమెకి ఎక్కడ అన్నిటికంటే ఎక్కువ దానికి అది తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, ఈ జయప్రకాష్ నారాయణ జేపీ అనేట ఆయన ఢిల్లీలో ఒక నిరసన ర్యాలీ తెలిపి అక్కడ ఏమని స్పీచ్ ఇచ్చిండంటే, పోలీసులకి, ఆర్మీకి, మిగతా ఎవరైతే భద్రతకు సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ మీరు గవర్నమెంట్ చెప్పిన, అదే ఇందిరాగాంధీ గారు కానీ గవర్నమెంట్ ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా మీరు పాటించొద్దు అని చెప్పిండు. అట్లనే మేము బ్యాలెట్ ద్వారా నేను దింపలేకపోతే బుల్లెట్ ద్వారా అయినా దింపుతామని స్టేట్మెంట్లు ఇచ్చారు. ఇక పోలీసోడు, ఆర్మీ కూడా మనం గవర్నమెంట్ చెప్తినకపోతే ఇక దేశంలో అంతర్గత ఏమంటారు, బయట దేశంవాడు వచ్చి మనం అటాక్ చేసినా అంతర్గత ఇంటర్నల్ సెక్యూరిటీ పోతే ఇక ప్రభుత్వం ఇక దేశంలో ఏమంటారు కొట్లాడకది వస్తారు కదా, సివిల్ వార్ అవుతుంది. అంటే దేశం యొక్క అస్తిత్వమే దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆర్టికల్ 352 ప్రకారం ఎక్స్టర్నల్ డిస్టర్బెన్స్ కానీ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ కానీ వస్తే ఎమర్జెన్సీ పెట్టవచ్చు అని వెసులుబాటు ఉంది. దాన్ని ఆమె యొక్క చిన్ననాటి స్నేహితుడు, అదేవిధంగా వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ అయినటువంటి సిద్ధార్థ శంకర్ రే అనేట ఆయన ఇట్లాంటి పరిస్థితులలో మనకి ఎమర్జెన్సీ తప్ప వేరేది లేదు, ఇవి కంట్రోల్ చేయాలి. ఈ అల్లకల్లో పరిస్థితులు, ఈ దావానల ద్వాపిస్తున్న కంట్రోల్ చేయలేనటువంటి ఈ ఉద్యమాలని ఇవి కంట్రోల్ చేయాలంటే
ఎమర్జెన్సీని డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉంది అని ఆయన వెస్ట్ బెంగాల్ సీఎం అయినటువంటి సిద్ధార్థ శంకర్ రే రికమెండ్ చేశాడు. దాని ఆధారంగా ఇందిరాగాంధీ గారు అప్పుడున్నటువంటి రాష్ట్రపతిని ఫక్రుద్దీన్ అలీ గారిని ఆయనని యొక్క ఎమర్జెన్సీ ప్రకటించమని రిక్వెస్ట్ చేస్తే ఆ ప్రెసిడెంట్ గారు ప్రకటించారు. ఓకే, ఆ విధంగా ఎట్ నైట్ ఆ రోజు రాత్రి జూన్ 25, 1975 దాదాపు మిడ్ నైట్కి దగ్గరలో, అంటే ఆఫ్టర్ 11 PM, అరౌండ్ 11 PM ఇది ఆల్ ఇండియా రేడియోలో ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ గారు ప్రకటించడం జరిగింది. ఓకే, అంటే ప్రెసిడెంట్ గారు ప్రకటించారు, దాన్ని ప్రజలకి చెప్పడం జరిగింది. మీరేం భయపడాల్సిన అవసరం లేదు, ఇది దేశ భద్రత కోసం, అందరి యొక్క సుభిక్షం కోసం మనం యొక్క చేయాల్సిన అవసరం వచ్చింది కాబట్టి చేస్తున్నాము అని చెప్పింది. సో ఆ విధంగా ఎమర్జెన్సీ ప్రకటించిన తర్వాత ఇది పోలీసు అని చెప్పిన కదా, అది పోలీసు యశ్పాల్ కపూర్ అంటే ఆయన సహకరించిండు అని చెప్పి, అట్లనే రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కరెంటు వాడుకుంది అని చెప్పి అన్ని గివి రీజన్సా, కేవలం ఆమెను ఎట్లయినా దింపాలని. ఓకే, అయితే ఏమైంది, ఆ ఎమర్జెన్సీ వచ్చినాక ఆమె అనేక చట్టాలు అప్పటికే తెచ్చింది. ఇది మీసా అని చెప్పి, డిసిర్ అని చెప్పి, కోఫ్ పోసా అని చెప్పి, అంటే మీసా అంటే దాని ఫుల్ నేమ్ ఏంది మర్చిపోతుంది. సో మీసా అంటే మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ 1971లో తేవడం జరిగింది. అదేవిధంగా కోఫ్ పోసా అంటే కన్జర్వేషన్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ స్మగ్లింగ్ యాక్టివిటీస్ యాక్ట్. అదేవిధంగా ఈ యొక్క డిసిర్ అంటే డిఫెన్స్ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఆఫ్ ఇండియా రూల్స్. ఇట్లా అనేక చట్టాలతో తెచ్చి ఎవరైతే నేరం 3 రకాలైనటువంటి వాళ్ళని క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సిగా విభజించి, క్లాస్ ఏలో రాజకీయ నాయకులు కానీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరైతే ఈ యొక్క ఈ యొక్క కృత్రిమ ఉద్యమాలు చేసే ప్రయత్నం చేస్తుంటే, డిస్టర్బెన్స్ చేసే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళని, అదేవిధంగా కింది స్థాయి నాయకులు, పొలిటికల్ లీడర్ సంబంధించిన క్లాస్ బిని, అదేవిధంగా క్లాస్ సి కింద ఆర్థిక నేరగాళ్ళు కానీ ఎలాంటి నిజంగా నేరం చేసిన వాళ్ళని కానీ, ఈ 3 రకాల వర్గాల వారిని ఎమర్జెన్సీ కాలంలో ఈ ఇంతకుముందు చెప్పిన 3 చట్టాలను వాడుకొని మీసా యొక్క, అదేవిధంగా ఇది మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్, కన్జర్వేషన్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ స్మగ్లింగ్ యాక్టివిటీస్ యాక్ట్, అదేవిధంగా డిఫెన్స్ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఆఫ్ ఇండియా రూల్స్, ఈ 3 చట్టాల కింద నేర యొక్క హింసను ప్రోత్సహించే వాళ్ళని కానీ, నేరం చేసే వాళ్ళని కానీ యొక్క అరెస్టులు చేయడం జరిగింది ఎమర్జెన్సీ కాలంలో. ఓకే, అదేవిధంగా ప్రెస్కి సంబంధించి వాళ్ళని కూడా మన యొక్క ఏది పడితే అది రాయకుండా వాటిని కూడా రెగ్యులేట్ చేయడం జరిగింది. అర్థమైందా? అట్లనే యొక్క ఆర్డర్ బై డిక్రీ, అట్లనే ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన చాలామందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది ఎమర్జెన్సీ కాలంలో. ఎందుకంటే వాళ్ళు ఒక కృత్రిమంగా కావాలని ఆమె దింపడానికి అనేక రకాలుగా ఇట్లా చేస్తున్నారు అని చెప్పి, కావాలని రెచ్చగొడుతున్నారు అని చెప్పి. ఓకే, అట్లనే ధరలు కానీ ఈ యొక్క ఇన్ఫ్లేషన్, ఆ ధరలు కంట్రోల్ చేయడం జరిగింది. అట్లనే ఈ యొక్క సామాన్యులకి అందరికీ యొక్క ట్యాక్సులు తగ్గించింది. దానివల్ల ఆర్థికంగా నష్టం జరిగినా కానీ ప్రజలకు మంచి జరగాలని తగ్గించింది. అట్లనే అదే కాలంలో ఈ యొక్క అమెరికా, అదేవిధంగా ఐక్యరాజ్య సమితి, అదేవిధంగా వరల్డ్ బ్యాంకు ప్రెజర్ వల్ల మనకి జనాభాని తగ్గించుకోవాలి, లేకపోతే అంత జనాభా పెరుగుతున్న దానికి మీకు పండే ధాన్యం కానీ ఏ రిసోర్స్ సరిపోవు అని చెప్పి మన మీద ప్రెజర్ తెచ్చింది. అట్లయితేనే మీకు అప్పులు ఇస్తామంటే ఆ విధంగా కొంచెం బలవంతంగా ఆమె కొడుకు సంజయ్ గాంధీ గారు కొంచెం బలవంతంగా ఈ ఫ్యామిలీ ప్లానింగ్ చేశారు, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో, యూపీ ఆ ప్రాంతాల్లో. అది గ్రామీణ ప్రాంతాల్లో అది కొంచెం నచ్చలే ప్రజలకి. ఓకే, ఆమె చాలా మంచి పనులు చేసిన ఈ ఫ్యామిలీ ప్లానింగ్ అనేది గ్రామీణ ప్రాంతాలు బలవంతం చేయడం వల్ల, వాళ్ళ కొడుకు సంజయ్ గాంధీ చేయడం వల్ల అది కొంచెం వచ్చే ఎన్నికలలో అది కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ చూపెట్టింది 1977లో, అంటే ఎమర్జెన్సీ ఎత్తేసినాక. తర్వాత ఇది ఢిల్లీని సుందర నగరం చేయాలి, అదేవిధంగా మిగతా అన్ని దేశంలో గుడిసెలు, స్లమ్స్ ఉండకూడదు, అన్నిటినీ మంచి బ్యూటిఫుల్ సిటీ చేయాలని చెప్పి అనేకమైనటువంటి పాత స్లమ్స్ ఏరియాలు ఉన్నాయని కూలగొట్టిరన్నట్టు, ఇల్లులు అవి కూలగొట్టి వాళ్ళని కొత్తగా కట్టే ప్రయత్నం చేస్తే అది అంటే ఆ టైం గ్యాప్ తోటి అది కొంచెం ముఖ్యంగా ఢిల్లీలో ఓకే అది కొంచెం ఇబ్బంది పెట్టింది.
సో ఆ విధంగా 77లో మార్చి 77లో ఆమె ఎమర్జెన్సీ ఎత్తేసింది. ఆ తర్వాత ఎన్నికలు నిర్వహిస్తే అప్పుడు ఎన్నికలలో ఓడిపోయింది కాంగ్రెస్. ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు, కాంగ్రెస్ ఓడిపోయింది, సంజయ్ గాంధీ ఓడిపోయాడు. సో కొంచెం సౌత్లో కొంచెం ఎక్కువ ఓట్లు వచ్చినాయి, కానీ ఉత్తర భారతదేశంలో యూపీలో అయితే ఒక్క సీటు కూడా రాలే. సో ఆ విధంగా జనతా పార్టీ గెలిచింది. అంటే అనేక పార్టీల సమూహం, కానీ ఎక్కువ రోజులు ఉండలేకపోయింది. ఎవ్రీ 1.5 ఇయర్కి ఒక ప్రైమ్ మినిస్టర్, ముగ్గురు ప్రైమ్ మినిస్టర్ మారినారు. తర్వాత వాళ్ళకి సపోర్ట్ లేక వాళ్ళు ప్రభుత్వాన్ని రద్దు చేసారు 3 ఏళ్ళనే. మళ్ళీ ఎన్నికలు జరిగితే అప్పుడు ఇందిరాగాంధీ గారు మళ్ళీ 1980లో మళ్ళీ సెకండ్ టైం భారీ మెజారిటీతో మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇంకా అనేకమైనటువంటి మంచి పనులు చేయడం జరిగింది. ఓకే, ఆ విధంగా సెకండ్ లాంగెస్ట్ దాదాపు 16 ఏళ్ళు పరిపాలించింది. నెహ్రూ గారు 17 ఏళ్ళు పరిపాలించారు, ఇందిరాగాంధీ గారు 16 ఏళ్ళు పరిపాలించింది లాంగెస్ట్ సీఎంగా. ఓకే, తర్వాత అదే ఫ్యామిలీ ప్లాన్ నస్బందీ వ్యాసెక్టమీ చేయడం. సో అయితే ఈ ఎమర్జెన్సీని మద్దతు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, అందరు వ్యతిరేకించలే. కొన్ని ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వ్యతిరేకించారు, కానీ చాలామంది సామాన్యులు, పేదవాళ్ళు, మహిళలు, దళితులు అనేక మంది మద్దతు ఇచ్చారు. అదేవిధంగా రాజకీయ నాయకులు కూడా ఇప్పుడు ఆయన బాబు జగజీవన్ రామ్ గారు మద్దతు ఇచ్చారు, వినోబా భావే మద్దతు ఇచ్చారు. ఇప్పుడు ఇది చేయాల్సిన అవసరం ఉంది, ఇట్లా మనము క్రమశిక్షణ పాటించాల్సిన అవసరం ఉంది, లేకపోతే దేశం అస్తవ్యస్తం అవుతుందని నేను చెప్పారు. ఎవరు వినోబా భూదాన ఉద్యమం చేసినటువంటి వినోబా భావే గారు. అట్లనే మన జంషెడ్ టాటా, జేఆర్డి టాటా గారు కూడా మంచిదని చెప్పారు. తర్వాత ఆయన అభిప్రాయాన్ని మార్చుకున్నారు, కానీ అప్పుడు జేఆర్డి టాటా గారు చాలా మంచిగా చేశారు ఎమర్జెన్సీ ప్రకటించి, లేకపోతే దేశం అల్లకల్లోలం అయ్యేది అని చెప్పారు. ఆ విధంగా వ్యాపారాలన్నీ కూడా వృద్ధి చెందినాయి ఎమర్జెన్సీ కాలంలో. అట్లనే ఖుష్వంత్ సింగ్ గ్రేట్ రైటర్, ఆయన కూడా మద్దతు ఇచ్చారు ఎమర్జెన్సీకి. అట్లనే ఒడిస్సా సీఎం ఉండే, ఆమె పేరు నందిని సత్పతి, ఆమె కూడా మద్దతు ఇచ్చింది, తర్వాత ఆమె అభిప్రాయాన్ని మార్చుకుంది. సో ఓవరాల్ మనం గమనిస్తే ఈ ఎమర్జెన్సీ కేవలం ఇందిరాగాంధీని దింపాలని చెప్పి ప్రతిపక్షాలు కుట్ర చేసి అక్కడ ఉన్న సిచ్యువేషన్ని, డ్రౌట్స్ని, ఆ యొక్క ధరల పెరుగుదలని, అనేక వాటిని ఒక స్పెషల్ సిచ్యువేషన్ని వాడుకొని ఇందిరాగాంధీని ఎట్లయినా దింపాలని మొరార్జీ దేశాయ్, వాజ్పేయి గారు, ఏబీవీపీ, జనసంఘ్, సోషలిస్ట్ పార్టీ, జార్జ్ ఫెర్నాండెజ్, ఇట్లా అనేక మంది, చౌదరి చరణ్ సింగ్ గారు, ఇట్లాంటి వాళ్ళందరూ కలిసి ఇందిరాగాంధీని దింపాలని ఒక కృత్రిమ జేపీ గారు, ఇట్లాంటి వాళ్ళందరూ కలిసి శతవిధాల ప్రయత్నం చేసి దేశాన్ని అల్లకల్లోలం చేసి స్ట్రైక్లు వీటితోటి యొక్క ఆర్థిక వ్యవస్థను కుప్పగూల్చి ప్రభుత్వాన్ని నడపకుండా చేసి దేశాన్ని అస్తవ్యస్తం చేస్తా, ఇందిరాగాంధీ ఇచ్చిన ఏ పాలసీని ఇంప్లిమెంట్ చేయకుండా చేస్తా, అంటే విధి లేని పరిస్థితులలో ఇందిరాగాంధీ గారు ఈ యొక్క నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది దేశం గురించి ఆలోచించి. సో ఆ క్రమంలో ఇందిరాగాంధీ మాటనే వినండి, నేను చెప్పేది వినకండి. ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ గురించి ఏం మాట్లాడారో మీరు వినే ప్రయత్నం చేయండి. ఓకే, అది కూడా మన దేశం కాదు, విదేశీ విలేకరులకు ఇచ్చిన ఇంటర్వ్యూ. అంటే విదేశీ విలేకరులకు ఇస్తే వాళ్ళు అంటే చాలా టఫ్ క్వశ్చన్స్ అడుగుతారు ఇంటర్నేషనల్ లెవెల్లో. కాబట్టి మీరు ఇందిరాగాంధీ మాటలే, ఎమర్జెన్సీ గురించి ఇందిరాగాంధీ గారు ఏం చెప్పారో వినే ప్రయత్నం వినండి, మీకు వాస్తవాలు తెలుస్తాయి. ఓకే, Mrs. Gandhi, can you imagine any circumstances in which you might once again become Prime Minister of India? I can certainly imagine the circumstances. ఇది ఏంటంటే ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత ఎన్నికలు జరిగితే అప్పుడు మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్, జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పుడు అంటే ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా లేరు ఈ ఇంటర్వ్యూ చేసినప్పుడు. ఓకే, 77 అయిపోయిన తర్వాత 75లో ఎమర్జెన్సీ, 77లో ఎమర్జెన్సీ ఎత్తేసింది, ఎన్నికలకు పోయింది. సో 77, 78 ప్రాంతంలో ఎమర్జెన్సీ తర్వాత ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ లేరు, అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు ఆమె యొక్క విదేశీ విలేకరి అడిగిన దానికి ఆమె ఇంటర్వ్యూలో ఎమర్జెన్సీ గురించి ఏం చెప్పిందో వినండి. But the question is whether I want to be or whether I'll agree to be or not. What would be the terms under which you would agree to be? No, it's not a question of terms. I don't want to be. But in politics, you can't make a very categorical answer. I didn't want to be in Parliament, and I told everybody I wouldn't stand. But here I am. What do you think the Indian people saw in you? Did they feel that you had a particular sympathy for their cause? What made you the figure that you are in their eyes? It's what I've done for them.
It's what they've seen that I've done. And yet they booted you out in 1977. Well, I think booted is a strong word. We were defeated, but within less than a month after the defeat, they were coming back to me because there was such a very sustained malicious propaganda that people were taken in by it. When people like your own parliamentary spokesman describe you as the woman to whom the gods have entrusted the destiny of India, what's your reaction? I haven't even heard this phrase. I don't know who's used it. Do you regard that kind of phrase as a meaningless extravagance? Yes, and in India, most speeches are full of this. If you see the addresses that are presented to anybody, not me, anybody at all, you will be full of phrases like this. Do you ever feel that you have in any way abused the trust that the Indian people have put in you? Certainly not. I'd like, obviously, because that's a question directed towards the state of emergency, which you declared in 1975, when you gave yourself very great powers, and you explained, if I'm right, when you wrote to the President requiring the permission to carry out the state of emergency, information has reached us which indicates that there is an imminent danger to the security of India. What was the precise nature of that danger? I'm afraid you can't say anything with great precision. But you talked to your people of a deep and widespread conspiracy of which you were sure they were aware. What conspiracy? Well, it's obvious, isn't it? Now the whole subcontinent has been destabilized. But this was internal upheaval you were warning. No, it was both. It was supported from outside. But you required the special powers on the basis of internal upheaval. No, the question was, had it been only internal with no foreign interference, one could have dealt with it in a much easier way. But you didn't even mention, with respect, well, you didn't mention. No, why should one mention everything? No, one doesn't mention everything at any time. Why should one? Could I? But it's very obvious when people. ఎమర్జెన్సీ పెట్టడానికి ప్రధాన కారణం ఇంటర్నల్ భద్రతనే కాదు, అంతర్గత భద్రతనే కాదు, విదేశీ శక్తులు కూడా అందులో ఏకమైనాయని చెప్తుంది ఇందిరాగాంధీ గారు. వీ హ్యాడ్ ఏ క్లియర్ ఇండికేషన్ అండ్ రిపోర్ట్స్ బేస్డ్ ఆన్ దట్ ఐ హ్యాడ్ టు సేవ్ మై కంట్రీ. నా దేశాన్ని రక్షించుకోవడానికి నేను విధిలేని పరిస్థితిలో పెట్టాల్సి వచ్చింది అని చెప్తుంది. ఎందుకంటే విదేశీ శక్తులు కూడా కుమ్మక్కైనాయి అని చెప్తుంది. Doings of international agencies and who was present at India at what time. And what is happening today is borne out everything that we suspected earlier. Can I put to you the findings of the Shah Commission, which was set up to inquire whether there were any cause to take you to court and have you condemned for excesses, abuses of power? In that report, they quote, on the basis for your requiring this emergency, no evidence whatsoever. Police reports, Home Ministry reports, your intelligence services had given you no evidence whatsoever. It is not true at all. What had they given you? What had they told you precisely? It's not a question they're telling me. I'm Prime Minister. I have the business to know. And all reports do not come through police. They come through other heads of other states and very many other agencies. But they also had given those reports. How did Justice Matthew know, for instance? Why? And many other people who spoke at that time. This report is an entirely prejudiced, one-sided report. They've completely ignored whatever people had to say on the other side. Most of the people who have given evidence are government servants whose whole livelihood and future depends on what they said here. Do you not respect Justice Shah? He was, after all, a former Chief Justice of India, Supreme Court judge. Who had expressed himself very strongly against me and my policies before being appointed. What to has he said? He had made speeches against us. Recorded speeches against you? Well, not me personally, but against our policies. And he appeared against us when there was in fact, Parliament wanted to impeach him at one time. Did he not? It's not the reality is that he found against you in the courts on one occasion. I don't think he was in the court. Can I? But he opposed bank nationalization very, very strongly too. And it's after that he's been speaking continuously against me and my government. Mrs. Gandhi, was it mere coincidence? షా అనేట ఆయన చీఫ్ జస్టిస్ ఉండే. సో ఆయన బ్యాంకుల జాతీయకరణను కూడా వ్యతిరేకించిండు, నేను చేసే అన్ని పాలసీస్ని వ్యతిరేకించిండు. సో ఆయనను యొక్క ఇది ఇందిరాగాంధీ గారి ఓడిపోయిన తర్వాత 77 తర్వాత మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ ఎమర్జెన్సీ ఎందుకు పెట్టినవు అని చెప్పి, ఎమర్జెన్సీ పెట్టినందుకు ఆమెను శిక్షించాలని చెప్పి
ఒక జస్టిస్ చీఫ్ జస్టిస్ అయినటువంటి షా ద్వారా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ రిపోర్టు ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా తెచ్చి ఇందిరాగాంధీని పని చేయాలని మొరార్జీ దేశాయ్ గారు అప్పుడు వేసిన రిపోర్టు షా కమిషన్. In any other country they would appoint, or even in India there's seldom been a case where somebody who's known to be anti has been appointed to inquire against that person. In fact, at the same time another judge was approached, but because I had superseded him, he refused to take up these things because he said that people would not think he was fair. Mrs. Gandhi, was it mere coincidence that at the same time the Allahabad High Court had said that you could stay in office as Prime Minister provisionally but had found you guilty of electoral malpractice, and that therefore there was a serious risk that you would not be able to remain Prime Minister? Was that just a coincidence that No, this it came was at the not same moment? It was not a coincidence. You Because weren't the trying to escape opposition... from that, I mean. No, how does it help me to escape? Now, if I wanted to remain Prime Minister, all I had to do was to listen to the party bosses. They would not have wanted me out at all. I would have been Prime Minister for life. But you were It is disbarred from because- holding office under the findings of the court. No, yes, but on what issues? And if you look at your own newspapers, they all said they were very trivial issues. Mrs. Gandhi, I must ask you, did you not concoct a threat to the survival of the state in order to ensure your own survival in I'm sure power? that's a very rude question, and it's entirely baseless. There's nothing at all to base it on. Well, the Shah Commission, to which I must refer, because it was a commission set up by the government, it's a judicial inquiry, and he is an eminent judge, says very clearly that the reason for, and if I can quote Does just this, that I'd just like, if I may, you said I've asked you a rude question. No, but may I- Can may I I just defend? just- no, could may I just say I one would just thing? like to say one thing about what is in the report, if I may, because what he says is that the only evidence he can find is the Allahabad judgment, and on the basis of that, he says thousands were detained, and a series of totally illegal and unwarranted actions followed, involving untold human misery and suffering. That's why I put the question. I don't put it out of a desire to be rude to you, Mrs. Gandhi. Is in a parliamentary democracy, is a judge competent to override what Parliament has done? The decision I took was ratified by the Cabinet and by the Parliament. It was not only accepted, it was applauded by the entire nation. Had we held the elections in 1976, we would have won hands down. Now, we did not hold the elections because the state of the economy was such at that time. The political situation was all right. But the state of the economy meant that we could see that if we continued, I don't mean us as people, but the policies we were pursuing, if they continued, we could give India a sound and stable economy. Why was it Had we necessary? held the elections then, this would not have been possible. Therefore, we jeopardized our political future and chose giving political stability economic stability and soundness to India, rather than saying, well, let us be sure of our election. Why then was it necessary to imprison Mr. Morarji Desai, who then became Prime Minister of India? Was he an Because- economic threat to the No, state? these were the people who were destroying democracy. Destroying democracy? Destroying democracy. How? Because, see? well, Morarji Desai and those people are destroying democracy. That was the main reason why she implemented emergency. అర్థమైందా? ఎమర్జెన్సీ పెట్టడానికి కారణం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు కావాలని, ఇందిరాగాంధీని దింపాలని. ఎందుకంటే ఎన్నికల్లో దింపలేకపోయారు కాబట్టి ఎట్లానే చేసి దింపాలని కృత్రిమంగా. ఓకే, sorry that you people have such short memories, but because they felt they could not win an election, they said we must take the battle to the streets. Mr. Morarji Desai is on record in an interview having said, we are going to surround the Prime Minister's house, we are going to surround Parliament, we will see that no business is done. Either the Prime Minister cannot come out, nobody can go in. Another member of the opposition, now a minister, said that if we cannot win by the ballot, we shall win by the bullet. Somebody else incited the police and the army That was not to JP obey Narang, rules. That said was JP. disobey illegal orders. He said, why couldn't you have Well, taken... Why could I just say... అర్థమైందా? సో
ఇది మేము బ్యాలెట్ ద్వారా చేయలేకపోతే బుల్లెట్ ద్వారా చేస్తామని, దేశాన్ని అల్లకల్లోలం చేస్తామని, ఎన్నికలకు వెళ్ళకపోతే ఇంకో రకంగా ఇట్లా ఇది స్ట్రీట్ల ద్వారా ఇట్లా చేద్దామని, ప్రధాన్ని ముట్టడిద్దాము, ఇంట్లోకి వెళ్ళి బయటకు రాకుండా చేద్దాము, మంత్రులను బయటకు రాకుండా చేద్దాం, అంటే దేశంలో పరిపాలన అసలు గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ అనేది లేకుండా చేయడానికి ఎట్లనే చేసి ఇందిరాగాంధీని దింపాలని శతవిధాల ప్రయత్నం చేసే క్రమంలో పోలీసులు, ఆర్మీ కూడా ప్రభుత్వం చెప్పినట్టు వినకూడదు అని రెచ్చగొట్టడంలో, విద్యార్థులను రెచ్చగొట్టడంలో, నిరుద్యోగులను రెచ్చగొట్టడంలో, ఉద్యోగస్తులను రెచ్చగొట్టడంలో, ఇక విధి లేని పరిస్థితులలో ఆమె అనేక రాష్ట్రాల వాళ్ళు, అదేవిధంగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ రికమెండేషన్ బట్టి దేశాన్ని ఈ దుర్మార్గుల నుంచి కాపాడుకోవాలన్న ఉద్దేశంలో, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్న ఉద్దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించడం జరిగింది. ఎమర్జెన్సీ కాలంలో 90% మంది ప్రజలు అన్ని విధాలా మంచిగా అయినారు, ఎకానమీ మంచిగా అయింది, అన్ని విధాలు బాగుండే, రైళ్లు టైంకి నడిచినాయి, స్ట్రైకులు లేకుండే, అనేక రకాలుగా ప్రోగ్రెస్ సాధించింది. ఎవరైతే ఆమెను దింపాలని నేరం చేసేవాళ్ళు, నేరస్తులు, ఈ కృత్రిమ ఉద్యమాలు చేసేటోళ్ళు, ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళు తప్ప 90% పీపుల్ వర్ హ్యాపీ with the emergency. Okay, ask you, why couldn't you have used the law that you already had available to you to arrest these people if they were breaking the law? I'm afraid, you see, India is not a small country like the UK. It is a very big country and very complex problems. And in the whole country, they had created an atmosphere of extreme indiscipline, so that somebody like Mr. Galbraith said it seems to be a functioning anarchy, but it was not functioning, it was becoming an non-functioning anarchy. And at that moment, if we had not stopped it, India would not have survived. Now, unfortunately, వాళ్ళు చేస్తున్న ఆ యొక్క దేశాన్ని అల్లకల్లోలం చేసే కృత్రిమ ఉద్యమాల వల్ల నేను ఎమర్జెన్సీ పెట్టకపోతే ఇలా భారతదేశం అనేది ఇట్లా ఉండేది కాదు, ఈ ముక్క లెక్క ఉండేది కాదు, అల్లకల్లోలం అయ్యేది అని ఇందిరాగాంధీ గారు చెప్పారు. విధి లేని పరిస్థితుల్లో నేను పెట్టాల్సి వచ్చిందని. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, వాళ్ళు చెప్పే దుష్ప్రచారాలను నమ్మకండి, వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. Feelings of the present government are taking India along that path once again. The only difference is that because we left a very sound economy, that momentum is sustaining the government. Why was it necessary to remove from every individual? ఆ దుర్మార్గుల పరిపాలన వల్ల దేశం అల్లకల్లోలం అయ్యింది. అయినా ఇప్పటికి ఎందుకు ఆ మాత్రం సర్వైవ్ అవుతుందంటే మేము చేసిన ఆర్థిక విధానాల వల్ల దేశంలో ఇంతో అంతో డబ్బులు ఒక స్థితికి తేవడం వల్ల ఆ మాత్రం బతకగలుగుతుంది, లేకపోతే వాళ్ళు పరిపాలన చాలా అధ్వానంగా ఉంది అని. అటనే మేము అంతకుముందే ఎన్నికలకు పోయింటే 76లోనే పోయింటే పరిస్థితి వేరే ఉండేది. ఓకే, కళ్ళు మూసుకొని గెలిచేవాళ్ళం. కానీ అప్పుడు మన దగ్గర బడ్జెట్లో డబ్బులు లేవు, దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నంగా ఉంది. కాబట్టి ఇంకొక 1 year ఇంకొక కొన్ని రోజులు వెయిట్ చేసి కొంచెం ఆర్థికంగా దేశం బడ్జెట్ అన్నీ అయినాక పోదామని అప్పుడు పోవడం జరిగింది. అంటే దేశం గురించే ఆలోచించింది తప్ప వ్యక్తిగత ప్రయోజనాలు ఆలోచించలేదు అనేది మనం గమనించాలి. ఓకే, నేను చెప్తలేను, ఇందిరాగాంధీ గారు చెప్పింది మేము తెలుగులో, ఆమె ఇంగ్లీష్లో మాట్లాడింది నేను తెలుగులో చెప్తున్నాను అంతే. Particular from the tens of thousands who were put in prison, their right to go to court and put their case, their right indeed to know why they've been detained. Why did you remove those rights? Well, I would like to say with all respect that all this is happening today. There is no emergency in India, but 23,000 teachers who are non-political have been arrested for merely non-violent, peaceful demonstrations for certain demands. But that isn't a justification, surely, for what happened under you. No, but you have to see that if some things are happening all the time, it's not necessarily that something happened in emergency. If the police have indulged in excesses, they have been doing so before, during, and now. But this is a different case, I'm going to do. Your Home Minister said at the time, and I think rather neatly, if perhaps... అర్థమైందా? సో మీరు ఎమర్జెన్సీ టైంలో అరెస్ట్ చేశాను కదా అంటే, ఇప్పుడు ఓకే ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ వచ్చినాక కూడా టీచర్లని అనేక మందిని 23,000 మందిని అరెస్ట్ చేసిండ్రు. సో నార్మల్ టైంలో అరెస్ట్ చేసినప్పుడు ఎమర్జెన్సీ టైంలో అదేం ఎక్సెప్షన్ కాదు, దానికి దీనికి ఏం తేడా లేదు. అది వ్యవస్థలనే అట్లున్నది. స్ట్రైకులు చేయడము, అనేక రకాలుగా ప్రభుత్వాన్ని నడపకుండా ఇబ్బందులు పెడుతుంటే అరెస్టులు చేయడం జరిగింది. అది ఎమర్జెన్సీ అయినా అంటే ఎమర్జెన్సీకి నార్మల్ టైంకి పెద్ద తేడా లేదు అని చెప్తున్నారు. అంటే మనం ఏమని అర్థం చేసుకోవాలి, అప్పుడున్న దేశ పరిస్థితులను అర్థం చేసుకోవాలి. చిన్నదానికి పెద్దదానికి స్ట్రైకులు చేసేవారు అనేది మనం అర్థం చేసుకోవాలి.
యూనియన్లు స్ట్రైక్లు ఈ గొడవలు ఎక్కువ ఉండేది, ప్రభుత్వాన్ని నడవనీయకపోదురు అనేది మనం అర్థం చేసుకోవాలి, ఎమర్జెన్సీ ఉన్నా లేకపోయినా. కాబట్టి వీళ్ళు బురద లేదానికి అర్థం లేదు అనేది మనం గమనించాలి. ఇది నేను చెప్తలేను, ఇందిరాగాంధీ గారు చెప్పింది, నేను రిపీట్ చేస్తున్నాను. Cynically pinpointing the issue. No fundamental rights, he said, have been taken away from any individual, just their right to go to court to enforce their rights. Now that was under the special powers that you took. That was, but it We're was not talking about abuse by minor officials, we're talking about state policy. That is true, but it was just for a very limited period. And we have in wartime a lot of political rights and civil rights are taken away from people, and this for India was as serious as a war period, because it did threaten our very survival. Why was it necessary, Mrs. Gandhi, to forbid newspapers to report the speeches of MPs? I think censorship was not properly managed, and initially we thought it would be for a very brief period, and some code of conduct would be worked out. That's remarkable, I think. But you say the purpose of pre-censorship, this is government regulations, is to guarantee certain safeties for the state. The chief censor must see everything that's published, and speeches of members of parliament must not be published in any manner or form. Only speeches of ministers. I mean, was that necessary to defend India from collapse? For a short period, yes, because as I said, the situation was more or less going out of control, and it was necessary. There is which developing country has been able to go ahead. Only India has tried this experiment of having social and economic changes through peaceful and democratic means. Now, when these means were threatened, we took a temporary measure. It was I who revoked. I declared the emergency, but also I who revoked it. Immediately before the elections, 21 months later. But certainly, but then I did hold the elections. I don't think there's a single instance in world history of this happening. The Shah Commission concluded that the reason... కేవలం బురద వెళ్తున్నారు. ఓకే, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో టెంపరీగా నేను చేయాల్సి వచ్చింది దేశాన్ని రక్షించుకోవడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి అనేది చెప్తున్నారు. సో నేనే ఎమర్జెన్సీ పెట్టినప్పుడు నేనే ఎందుకు రిమూవ్ చేస్తా, నేనే ఎందుకు ఎత్తేస్తా అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి మై గుడ్ ఇంటెన్షన్స్ అనేది చెప్తుంది. I haven't ended at all, because since you're talking about the press, I would like to say something about the press here. A news item came in that the judge who had given his judgment in my election case died, and it was very broadly hinted that I had had him done away with. When the High Commissioner clarified the position that my judge is perfectly hale and hearty, living where he always lives, and a judge of a similar name has died of much older man has died of a heart attack in another part of the country, your newspapers did not have the grace even to print that contradiction. That seems a curious grounds on which to justify the complete removal of the freedom of the press in India. I'm very sorry, I'm not justifying, I'm just showing. But you don't like the newspapers? No, I'm not. I'm saying that the newspapers are part of a force which is there to obstruct the social and economic changes which we want to bring about. And you try to turn it into a force to support what you were doing? No, we're not interested in support, but we are interested having the obstructions. The evidence, Mrs. Gandhi, shows that న్యూస్ పేపర్లు ఏది మేము తెచ్చేటువంటి ఆర్థిక సామాజిక మార్పులని దానికి అనుకూలంగా రాయకుండా మీకు నచ్చినట్టుగా ఈ మార్పులను అంగీకరించడానికి మీకు సిద్ధం లేక నా మీద బురద అల్లే ప్రయత్నం చేస్తారు కాబట్టి నేను చర్యలు తీసుకోవాల్సి వచ్చింది అని ఎగ్జాంపుల్తో సహా వివరిస్తుంది. ఓకే, India Radio during that period, in 1 month, December 76, had over 2,000 lines reporting government statements, 34 lines recording opposition statements. I'm sure you'll find exactly the same in All India Radio today. So this is just a frailty in any case of the freedom of the radio. Whether it is or not, I don't know, but it's no use picking out something out of context. This is what I'm trying to show. The Shah Commission said that the reasons for the measures taken against the media in general and the press in particular was to keep, and this is on the basis of the evidence put to him, was to keep the public in ignorance, to instill fear in them, thereby suppressing dissent in every form, individual, political, parliamentary, judicial. It was used as an instrument of news management aimed at thought control. Okay, if you want to give a lecture on the Shah Commission, you needn't have me here. You can give it anyway, as other media are doing. We do not accept the Shah Commission's
report, and the people of India do not accept it. They have shown that he is quite irrelevant. His remarks and his findings to the situation which prevailed earlier and the situation which prevailed during the emergency, before the emergency, or after. How does Mr. Shah know what is happening in the political world? What are the forces at work which want to destroy a developing economy? Is a judge competent to decide that? Then why have democracy? Why have elections? Why have political people in power? It was a commission of inquiry which a lot of democracies No, it was not. use. It was a purely vindictive action by the present government. It's very interesting that of the cases referred to the Shah Commission, they did not want to inquire into any cases except those against me or those whom they considered my supporters. They did not even record the evidence or of those who said anything in my favor. He just said this is irrelevant. In the courtroom itself, they had a picked crowd which jeered us. Anybody who wanted to, we didn't want cheering, but if anybody did, that person was thrown out. When you take up a thing, you should try and find out the whole background and what has actually happened. To us, it doesn't matter what the British media says. It's quite irrelevant to India. But it shows that you are divorced from the facts and divorced from what the people are thinking. And if you're not bothered about what the people are thinking, then you shouldn't talk about democracy. I certainly am bothered what the people are thinking, and of course one's concerned to try and establish the basis on which they might or might not hold particular judgments. And that's why I'd like to ask you about the 20 months of your special powers. There were, I won't need to remind you, I think some 8 million people who were sterilised. More than 250. This figure has not been borne out by anybody in any commission. There is evidence to suppose that very large numbers of people were sterilised. It's been alleged that there was widespread compulsion. If there was compulsion at all, for the purposes of argument, what would be your reaction to compulsory sterilisation? I have expressed myself in government statements as well as privately that I'm not for compulsion. Records from the time, from the Chief Secretary of the Government of Uttar Pradesh. Government attach highest importance to achievement of family planning targets. Failure to achieve monthly target will result in stoppage of salary, suspension, and severest penalties. Other states, all eligible cases for sterilisation in my office and department have been sterilised. Persons who have refused to get themselves sterilised have not been paid their salaries. The evidence surely, Mrs. Gandhi, that a combination of intimidation, coercion, economic sanction, not giving people licences, not giving people rights to free education and health and so on, were used by officials throughout India to force people, in effect, to have sterilisation. Yes, they were. Those are major, wide-scale excesses then, aren't they? No, I don't think so. And furthermore, now people realize that if our population goes up at the rate at which is going, their children won't be alive. They won't have enough food or education or any of those rights. Do you accept no responsibility at all? I have accepted all responsibility because I happen to be head of the government. But you believe there was nothing. No, you see, you cannot be categorical about these things. Certainly mistakes, when you take up any major program, mistakes will take place. But there was a very large force working against us, which was determined to use anything it could against us. And I think that they played a very large part in creating these so-called excesses. A lot of them seem to be in prison. You had tens of thousands in prison. There were endless more forces against you, trying to destroy you, Mrs. Gandhi. Most of the people in prison were smugglers, hoarders, black marketers. Not decors. Academics, students, teachers, politicians? No, they were politicians, but not many academics or students. Well, the evidence... Unless they were in the Naxalite movement or something like that. Under what? You have you are accepting without question a particular evidence which has not yet gone to court, which is sub judice, and which we do not accept. Under what conditions now would you justify imposing a similar state of emergency? Would you do that if you were in charge in India now, where you said there's chaos and terrible problems? Would you do it now? No, because today's chaos is created by the government. You don't think it's quite a different situation. As I said at that time, as you said, that had we taken action in what you think is legal earlier on, maybe all this would not have been necessary. And this is why I feel that I was at fault in this,
that I did not take action earlier on. But we felt that elections were not far off and we could wait till the elections. We didn't know that these people would precipitate the situation as they did. We knew that in elections we may or may not win. You don't But rule it out didn't another matter. state of emergency in India. No, as I'm saying today, there is a state of emergency. It is not legal, it is not constitutional, it doesn't have parliamentary sanction. But in every other way, there is a state of emergency. If Justice Mr. Shah says that the people are in fear, you have only to go and walk the streets of Delhi today, or Calcutta, or any city. And whereas that time, only those who were in fear, who were doing something antisocial. But today it is the common citizen, the poor man who's in fear. What then do you expect the future of India to be? సో ఇప్పుడు ఎమర్జెన్సీ లేకపోయినా ప్రజలు భయాందోళన బతుకుతున్నారు మొరార్జీ దేశాయ్ పరిపాలనలో. కానీ అప్పుడు ఎమర్జెన్సీ ఉన్న దొంగలు, దేశద్రోహులు ఇట్లాంటి వాళ్ళే భయంలో ఉండే, కానీ సామాన్యులు సంతోషంగా ఉండే అని చెప్తుంది. Well, the future of India is for us to decide, and we will fight it out in India. I don't think it's anybody else's business. You, of course, are soon going back to face criminal charges on the basis of the Shah Commission's allegations. On the basis of that evidence, I'm obliged to ask you, why would it not serve the interests of truth and justice for you to be found guilty? Because I'm not guilty. When she's really good, ask me. అర్థమైందా మిత్రులారా? ఐ హోప్ యూ గాట్ అట్లీస్ట్ లిటిల్ అండర్స్టాండింగ్ అబౌట్ ద ఎమర్జెన్సీ ఇన్ ఇందిరాగాంధీ టర్మ్స్. అంటే ఇందిరాగాంధీ యొక్క మాటల్లో ఎమర్జెన్సీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది, అది తప్ప రైటా మీరే నిర్ణయించండి. నాకైతే షీ డిడ్ రైట్ థింగ్. ఐ ఫీల్ దట్ బికాస్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద సిచ్యువేషన్, హౌ దిస్ మొరార్జీ దేశాయ్, జనసంఘ్, ఆల్ హౌ దేవర్ జస్ట్ ఆమె ఎన్నికల్లో గెలవలేదు కాబట్టి ఆమె ఎట్లైనా దింపాలని కృత్రిమంగా ఒక లేని ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తే ఆమె తెచ్చేటువంటి చట్టాలు, ఓకే, యొక్క ఆ రాజులకు ఇచ్చే భరణం కానీ, బ్యాంకుల జాతీయకరణం కానీ, ల్యాండ్ సీలింగ్ యాక్టులు కానీ, ఇవన్నిటినీ తట్టుకోలేక ఈ యొక్క పేదోళ్ళు సామాన్యులకు అందరికీ మా యొక్క అన్ని మార్పులు తెచ్చి మా యొక్క డబ్బులు, భూములు అన్ని పేదోళ్ళకు పంచిపెడుతుందని పగబెట్టుకొని ఎన్నికల్లో ఓడగొడదామంటే ఎన్నికల్లో ఓడగొట్టే సత్తా లేకపోయి మెజారిటీ ప్రజలు ఆమెకే సపోర్ట్ చేశారు, ఆమెనే గెలిపించారు. కాబట్టి ఈ కోర్టుల ద్వారా లేకపోతే ఈ ఉద్యమాల ద్వారా ఆమెను ఎట్లనే చేసి దింపాలని శతవిధాల ప్రయత్నం, పేదవాళ్ళు సామాన్యులు బతకకూడదు, వాళ్ళు బాగుపడకూడదు అని చేస్తే సామాన్యుల కోసం, పేదవాళ్ళ కోసం, భారతదేశాన్ని కాపాడుకోవడం కోసం చిన్నా భిన్నం చేయకుండా, కొట్టుకద అవ్వకుండా ఈ విదేశీ శక్తులు కూడా భారతదేశం బాగుపడుతుంది, న్యూక్లియర్ వెపన్ దేశం చేసింది, అన్ని విధాల భారతదేశాన్ని అభివృద్ధి చేస్తుందని విదేశీ శక్తులు కూడా ఈ యొక్క ప్రతిపక్షాలతో కుమ్మక్కై దేశాన్ని అల్లకల్లోలం చేసే ప్రయత్నం చేస్తే దేశాన్ని కాపాడుకోవడం కోసం నిజమైన భరతమాత ముద్దు బిడ్డగా విధిలేని పరిస్థితులలో ఎమర్జెన్సీ ప్రకటించాల్సింది వచ్చింది. So she did a great thing. She is the Iron Lady of India, Ma Kali, Durga. So we all should appreciate. So please know the facts. నిజం తెలుసుకోండి, నిజంలోనే బతుకుదాం. ఓకే, సర్వే జన సుఖినో భవంతు, సత్యమేవ జయతే. God bless all. Take care. I'll come up with more interesting topics which we need more insight into every topic. పూర్తి వివరాలతోటి నిజం తెలుసుకుందాం, నిజంలో బతుకుదాం. గాడ్ బ్లెస్ ఆల్. టేక్ కేర్.